నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, అలాగే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ప్రియులారా, ఈనాడు అసలు నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది మనకు? రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి అసలు నీతిమంతులే లేనప్పుడు ఆ నీతి కొరకు ఎవరు? ఆ నీతి ఎవరు? ఇటువంటి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అయితే దేవుని మహాకృపను బట్టి ఈనాడు మన జీవితాల్లో నీతి లేని మనకు, అసలు నీతిమంతులే లేని, మానవ జాతిలో నీతి గలవారే లేని ఈ ప్రజలను ఆ దేవుడు ఏం చేశాడంటే తన యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా చేశాడు. మీరు రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఇప్పుడు మనము ఆయన యొక్క రక్తము ద్వారా నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుండి మనం రక్షించబడుతున్నాం. గమనించండి, ఇప్పుడు ఇంతవరకు మానవాళిలో నీతిమంతుడు లేడు, నీతి గలవారు లేరు. అయితే ఇప్పుడు ఆయన రక్తము వలన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చుట ద్వారా అనీతిమంతులైన మానవులు, నీతి లేని మానవులు నీతిమంతులుగా చేయబడుతూ వచ్చారు. ఎంత గొప్ప ధన్యత! కనుక ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. ప్రేమనేటువంటి వారలారా, ఈ సాయంకాలపు వేళ ఇట్టి నీతి కొరకైనటువంటి తృష్ణ మన జీవితాల్లో ఉన్నప్పుడు, అట్టి నీతి మనము ఈ లోకంలో హింసించబడే వారంగా మనం ఉన్నప్పుడు ఆ ధన్యత మనకిస్తాడు. ఏమిటా ధన్యత? నీతి కొరకు నీవు ఆకలి కలిగి ఉంటే నీవు తృప్తిపరచబడతావు. పరలోకములో, దేవుని రాజ్యములో ఒకవేళ ఈ భూమి మీద నీవు నీతి కొరకు హింసింపబడుతూ వస్తే ఆయన పరలోక రాజ్యము నీకే సిద్ధపరుస్తూ వచ్చాడనే మాటలు మనం ఎక్కడ చూస్తుంటున్నాం. అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మరి ఇట్టి నీతి నిమిత్తమై ఆకలి కలిగిన వారు ఎవరున్నారు, నీతి నిమిత్తమై హింసించబడిన వారు ఎవరున్నారు అనే సంగతులు కొంతమంది నీతిమంతులను మనము ధ్యానం చేసుకొని మన యొక్క మరి ఈ సమయాన్ని ముగించుకుంటాం. చూడండి, మొదటిగా ఒక నీతిమంతుడిని గమనించుదాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడుతూ వచ్చింది. అంటే అబ్రహాము నీతిమంతుడుగా చేయబట్టడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో ఆ దేవుణ్ణి నమ్మిన కారణాన. ఈ సంగతి గమనించాలి. ఈనాడు మానవాళిలో, మానవ జీవితంలో మనము నీతిమంతులుగా చేయబడాలంటే మనలో కలిగి ఉండే ఏదో ఒక సుగుణము, అబ్రహాము వంటి ఆ నమ్మకము అక్కడ అదే రాయబడుతూ వచ్చింది. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే మీరు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతూ వచ్చినప్పుడు అక్కడ అంటాడు, అబ్రహామా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి నువ్వు లేచి బయలుదేరి బయటకు వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారైని వెంటబెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. ప్రశ్నించాల దేవుణ్ణి. ఎందుకంటే తను ప్రేమించిన తన సొంత బంధువులు, తన సొంత జనాంగము, తన సొంత భాష, తన సొంత వారు వీళ్ళందరిని విడిచిపెట్టి మరి ఎక్కడికో ఎరగనటువంటి ప్రదేశానికి మనము వెళ్ళటం అంటే అది దేవుని పట్ల అతనికి ఎంత నమ్మకం ఉంటే అలా వెళ్ళగలుగుతాడు. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాస్తూ వచ్చాడు. అబ్రహాము దేవుని ఆయన యందు విశ్వాసం వలన, అంటే దేవుని యందు తనకున్న విశ్వాసమును బట్టి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళనో అది ఎరగక బయలు వెళ్ళను అని మనము హెబ్రీ 11:8లో మనం చూస్తాం. అంటే ఏంటి? అబ్రహాము అంతగా నమ్మాడు. అందుకనే అబ్రహాముకి దేవుడు ఆ నమ్మకాన్ని బట్టే 7 జాతుల జనాంగమును వెళ్ళగొట్టి ఆయనకు స్వాస్థ్యముగా ఆ యొక్క పాలుతేను చూస్తాం 9వ అధ్యాయము 7-8 వచనాల్లో. కనుక ప్రియులారా, అబ్రహాములో ఉన్న ఆ నమ్మకము ఆయనను నీతిమంతునిగా చేసింది. ఈనాడు మన జీవితాల్లో కూడా
ఏ నమ్మకం మనల్ని నీతిమంతులుగా చేయగలుగుతుంది? ఎటువంటి నమ్మకం మనం కలిగి ఉంటున్నాం? ఇది మనం ఒకసారి ఎప్పుడు కూడా వాక్యము ఆ బోధ మనకు ప్రయోజనకరంగా లేకపోతే మన భక్తి విశ్వాసాలు ఉపయోగం లేనివిగా ఉంటాయి. కనుక ఈ సాయంకాలపు వేళ అదే మనం ప్రశ్నించుకోవాలా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది అని చెప్పిన కారణాన ఇవాళ మన జీవితాల్లో మన నమ్మకం ఏ స్థాయిలో ఉంది, మనం ఎలాంటి నీతిని కలిగి జీవిస్తున్నాం ఈ భూమి మీద అనే సంగతిని కూడా మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక అబ్రహాము అటువంటి ఆ పరిస్థితుల్లో అతను కొంత హింసకు గురై ఉండాలి కదా. యేసు ప్రభు చెప్పినట్లుగా నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నప్పుడు మరి అబ్రహాం ఏమన్నా హింస పొందాడా? ఖచ్చితంగా పొంది ఉంటాడు. తను ఎరగని జనాంగము మధ్యకు, తనకు తెలియని ప్రదేశంలోనికి తన భార్య అయిన శారాన్ని వెంట పెట్టుకొని పోయినప్పుడు ఎక్కడ ఉండాలో ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో లోకములో ఒక దేశదిమ్మరులాగా సంచారం చేస్తూ వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియని పరిస్థితుల్లో తను వెళ్ళినప్పుడు తను హింస పొంది ఉంటాడు. అయితే ఆయన ఆ నీతి కొరకు హింస పొందుతూ వచ్చినాడు. ఆ హింసలు మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తుకు పోవటము, శారాయిని వెంట పెట్టుకొని శోధించబట్టము, ఐగుప్తు రాజు తీసుకొని వెళ్ళి శారాయిని ఇంట్లో పెట్టుకోవటము పెద్ద శోధన. అలాగే 11వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ అబీమెలెకు కూడా శారాయిని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు, ఆమె నా సోదరని చెప్పినందుకు. కానీ దేవుడు ఆ రాత్రి అబీమెలెకును గద్దించి, ఒరేయ్ నువ్వు ఇంట్లో పెట్టుకున్న నీ భార్య ఒక ప్రవక్త భార్య, జాగ్రత్త, ఆమెను కానీ నువ్వు ముట్టుకుంటూ చస్తావు అన్నప్పుడు తెల్లవారటంతోనే అబ్రహామును పిలిపించి, ఏం పనయ్యా, ఏం చేశావు, ఇదేంటి, ఆమె నా చెల్లెలని చెప్పావు కదా, పొరపాటు నేను ఆమెను కూడితే నేను ఎంత ఘోరమైన పాపం చేసేవాడిని అన్నప్పుడు అబ్రహాం చెప్తాడు. అంటే ఇవన్నీ హింసలే, చాలా హింస పొందుతూ వచ్చాడు. అయితే ఆ నమ్మికను బట్టి అబ్రహాము వర్ధిల్లి ఈనాడు విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాము సంతానముగా లోకమంతా పిలువబడేటువంటి ఆ యొక్క భూగోళపు సంతానం అంతటికి కూడా ఒక తండ్రిగా అబ్రహాము చేయబడుతూ వచ్చాడు. గొప్పదైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి అబ్రహాము వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అబ్రహాము అన్ని హింసల గుండా, శోధనల గుండా వెళ్ళినప్పటికీ ఆ నమ్మకము ఆయనను ఆ స్థాయిగా దేవునికి స్నేహితుడిగా చేస్తూ వచ్చింది. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎంచబడుతూ వచ్చాడు. ముఖాముఖిగా ఇద్దరు స్నేహితులు పరస్పరం మాట్లాడుకున్న రీతిగా అబ్రహాము దేవుడు మాట్లాడుకున్న సంభాషణ మనం చూస్తాం ఆదికాండం 19వ అధ్యాయంలో. కనుక ప్రియులారా, అబ్రహాములో ఉన్న ఆ నీతి చూడండి. ఈనాడు మనము ఆ నమ్మిక మనం ఉన్నప్పుడు మనము కూడా నీతిమంతులంగా చేయబడతాం. ఇటువంటి నీతిమంతుడైన అబ్రహాముని మనం గమనిస్తూ వస్తుంటున్నాం, చూసారా. కనుక ఇది ఆ నీతిమంతుల యొక్క గొప్ప నమ్మకము, ఆయనకు నీతిగా ఎంచబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం గమనించండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. చూడండి, ఈ తరం అంతటిలో కూడా నీవే నీతిమంతుడు. ఇక్కడ ఇంకొక రెండవ నీతిమంతుడు కనిపిస్తున్నాడు. ఎవరైనా నోవహు. దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే ఈ తరం అంతటిలో కూడా, అంటే నోవహు తరము ఎంత ఘోరమైనటువంటి పాపములు మునిగి ఉన్నదో మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో గమనించినప్పుడు నోవహులో ఉన్న ఆ తరం ఎలా ఉందట చూడండి. ఆ మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. ప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో మనుషులు ఎలా ఉన్నారు? ఎవడన్నా సరైనటువంటి మార్గములలో నడుచుకుంటూ జీవించేవాడిగా ఉన్నాడా? అందరూ కూడా తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవుని భయం లేని రీతిలో విచ్చలవిడి జీవితం జీవించి
పాడైన స్థితిలో ఉన్నటువంటి ఆ తరములో దేవుడు అంటున్నాడు నోవహుతో, నోవహు, ఈ తరం అంతటిలోకి నీవు ఒక్కడవే నీతిమంతుడవు. ఎంత మంచి సాక్ష్యము! అక్కడ ఆదికాండం 6:9 కూడా అదే అంటాడు, నోవహు నీతిమంతుడుగా ఉండి తన కుటుంబముతో దేవునితో కూడా నడచినవాడు. ఈనాడు ఈ నోవహులో ఇటువంటి నీతిని ఆయన కలిగి ఉండటానికి కారణమేంటి గమనించండి. హెబ్రీ పత్రిక 11:7 ఒక మాట గమనించండి. నోవహు నీతిమంతుడిగా చేయబడటానికి కారణమైన సంగతి అక్కడ రాయబడుతూ వచ్చింది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టి నోవహు దేవుని చేత హెచ్చరించబడిన వాడై, దేవుని యందు భయభక్తులు గలవాడై, అది వరకు చూడని సంగతుల విషయములో తాను హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసినటువంటి వాడు. అబ్రహాము జీవితంలో ఆయన నమ్మకాన్ని చూశాము, తను నీతిమంతుడిగా చేయబట్టకు. ఇక్కడ నోవహు జీవితంలో ఆ గొప్ప విశ్వాసమును చూస్తున్నాం, అతడు నీతిమంతుడిగా చేయబట్టానికి. అది ఎంత గొప్ప విశ్వాసం అంటే, లోకము మీదకు జలప్రళయం రాబోతుంది, ఈ తరం అంతటిని నేను నాశనం చేయబోతున్నాను, నోవహు నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకో. తను సిద్ధపరుస్తూ వచ్చాడు, కష్టపడుతూ వచ్చాడు. ఎంత శ్రమ చేసి ఉంటాడు! అంత మాత్రమే కాదు, భయభక్తులు లేని ఆ తరమ మధ్య తను ఒక్కడే నీతిమంతుడిగా ఉంటే తనని ఎంత ఎగతాళి చేసి ఉంటారు. మీరు 1 పేతురు పత్రిక 3:19 చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చింది, ప్రతి వాడు కూడా ఆత్మరూపిగా దేవుడు వెళ్ళి వాళ్ళని దేవుడు లోకం మీదకి జలప్రలయం తెస్తున్నాడు, అందరూ నాశనం అయిపోతున్నారు, కనుక మీరు వెళ్ళండి, ఓడలోకి రక్షణ పొందండి, కాపాడబడండి అని అంటే ఒక్కడ కూడా వెళ్ళలేదని అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే నోవహు వెళ్ళి బ్రతిమలాడు ఉంటాడు, అయ్యలారా లోకము నాశనము కాబోతుంది, దేవుడు హెచ్చరిక చేశాడు, మనమందరం రక్షించబట్టుకాయి, మన పిల్లలు మన కుటుంబాలు మనము ఓడలోనికి వెళదాం, ఓడను సిద్ధం చేసుకుందాం రండి అన్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేసి ఉంటారు. ఒరే పిచ్చివాడ, జలప్రళయం అనేది ఎప్పుడన్నా మన జీవితాల్లో చూసామా? జలప్రళయం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎట్లా వస్తుంది, ఎప్పుడన్నా చూసామా? నువ్వేందో పిచ్చి మాట చెప్తున్నావు, పోపో అని ఎగతాళి చేసి ఉండొచ్చు, అవహేళన చేసి ఉండొచ్చు. అందుకనే హెబ్రీ 11:7 మాట రాయబడి దేవుడు ఉంచాడు, నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరిక పొందినటువంటి వాడై. ఈనాడు మన జీవితాల్లో ఇటువంటి చూడనివి, విననివి, అవంటే ఏమిటో తెలియనివి మన ముందుకు దేవుడు తీసుకొని వచ్చి పెడితే మనము విశ్వాసం ఉంచి అంగీకరించగలుగుతున్నామా? అట్టి విశ్వాసం మన జీవితాల్లో ఉంటుందా? అయితే తన పరిస్థితుల్లో ఎంత శ్రమపడి ఉంటాడు, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క దుర్మార్గుల యొక్క ఆ యొక్క విచ్చలవిడితనం వల్ల ఎంతగా అవమానపరచబడి ఉంటాడు. అయితే దేవుడు నోవహును నీతిమంతుడిగా ఎంచి సాక్ష్యం చెప్తూ వచ్చాడు, నోవహు ఈ తరం అంతటిలో నీ ఒక్కడవే నీతిమంతుడవు, నీ ఒక్కడవే నీతిమంతుడవు. ఈనాడు మన పితరులైనటువంటి అబ్రహాము కానీ నోవహు కానీ వాళ్ళని మన ముందు పెట్టుకుంటున్నప్పుడు ప్రియులారా, వాళ్ళ సంతానమైన మనము, వాళ్ళ పిల్లలమైన మనము, మేము అబ్రహాము సంతానమని చెప్పుకొని మన జీవితాల్లో, ఇవాళ దేవుని నమ్ముకున్న ప్రజలమని చెప్పుకుని మన జీవితాల్లో అటువంటి నమ్మకము, అటువంటి విశ్వాసము మనం కలిగి జీవించే వారంగా ఉండాలి. కనుక ఈ సంగతులన్నీ మనము ఈ సాయంకాలపు వేళ తెలుసుకున్నటువంటి వారమై, అట్టి నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు, అట్టి నీతి కొరకైనటువంటి ఆరాటము, పోరాటము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను గూర్చి అటువంటి గొప్పదనేటువంటి సాక్ష్యం ఇస్తూ మనలను దీవిస్తాడు. ఈ సత్యాలు మనము తెలుసుకున్నటువంటి వారమై మన విశ్వాస సంబంధమైన జీవితంలో అట్టి నీతిని మనము కలిగిన వారంగా మన యాత్రను కొనసాగించాలి. ఇకపోతే
మూడవ సంగతిని మనం గమనించినప్పుడు చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము. ఇంకొక నీతిమంతుడిని కూడా ఇక్కడ మనం చూస్తాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు గమనించండి. మరియు ఆయన సొదమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూస్తున్నాం ఇక్కడ కూడా ఒక నీతిమంతుడు మనకు కనిపిస్తున్నాడు. మనం అనేక మార్లు కొన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కొరకు లోతు భార్యను మనం వాడుతూ ఉంటాం వాక్యపు బోధలో. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు లోతును గూర్చి ఒక చక్కటి సాక్ష్యంతో కూడిన మాట రాస్తూ వచ్చాడు. నీతిమంతుడైన లోతు అని. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు వారి నీతిగల మనస్సాక్షి. ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో మనస్సాక్షి చచ్చిపోయింది. అందుకని ఎంతటి వాక్యము బోధించినా, ఎన్ని నీతి మాటలు చెప్పినా కుక్కతో ఒక వంకర లాంటి జీవితమే ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులలో కనపడతా ఉంది. కారణం ఏంటి? చచ్చిన మనస్సాక్షి కలిగినటువంటి వారు, మనస్సాక్షిని శుద్ధి చేసుకునేటువంటి ఆలోచన లేనటువంటి వారు, అటువంటి దుర్మార్గుల మధ్య దుష్టుల మధ్య కాపురం నీతిగల మనస్సాక్షి అన్నది అది నొప్పి కలిగిస్తూ వస్తున్నప్పటికి కూడా తను నొప్పించబడ్డాడంటే మీరు ఆదికాండము 19వ అధ్యాయము మొదటి 4, 5 వచనాలు చదివితే ఆ రాత్రి వేళ అందరు పడుకోక మునుపు లోతు దగ్గరకు వచ్చిన ఆ దేవదూతలు విశ్రాంతి తీసుకుంటా ఉంటే సొదొమ గొమొర్రా మనుషులందరూ కూడా ఆ ఇంటికి దొమ్మిగా వచ్చి, రే లోతు, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో బయటికి ది, వాళ్ళు మాకు అవసరము, వాళ్ళని మేము కూడాలి. అక్కడ రాయబడింది 19వ అధ్యాయం 4వ వచనంలో ఆదికాండము, బాలురు యవ్వనులు వయోభేదము లేని దుష్ట జనాంగము సొదొమ గొమొర్రాల్లో ఉన్నది. ఆ వాక్యము చదువుతూ ఉంటే ఎంత దుర్మార్గమైన దుష్టమైన జనాంగము. వాళ్ళు వచ్చి లోతు ఇంటి తలుపు తట్టి లోతును బయటకు పిలిచి, రే తీ, వాళ్ళని బయటికి ది. అప్పుడు లోతు ఎంత బాధపడి ఉంటాడు. తన నీతిని కాపాడుకోవటానికి ఆ దినాల్లో పరదేశులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి సంరక్షణ, పోషణ, భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఒక విశ్వాసికి ఉంటుంది గనక అందునిమిత్తమై వాళ్ళని ఇంటిలోనే ఉంచి తలుపేసి తలుపు ముందు నిలబడి, అయ్యలారా ఈ పాపం చేయకండి, ఈ పాతకం చేయకండి, అంతకు మీకు అవసరమైతే కన్యకలైన నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీకు ఇస్తాను, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, కానీ నా ఇంటి నీడకు వచ్చిన ఈ పరదేశులను, ఈ అతిథులను మాత్రమో మీరు ఏమీ చేయకండి. బ్రతిమలాడతాడు. ఈ సన్నివేశాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎంతగా బాధపడి ఉంటాడు. తన 2 కూతుళ్ళను, కన్యకలైన తన 2 కూతుళ్ళను కూడా ఆ దుర్మార్గులకు అప్పచెప్పటానికి, వాళ్ళని చెరచడానికి, అప్పగించటానికి తను సిద్ధపడ్డాడంటే నీతిని కాపాడుకునే విషయంలో ఆ యొక్క దుర్మార్గుల కామ వికారయుక్తమైన చేష్టల చేత. అందుకనే ఆ యొక్క క్రొత్త నిబంధనలో పేతురు భక్తుడు ఆ రీతిగా లోతు యొక్క నీతిని ఆయన కోట్ చేస్తూ రాశాడు. ఎంత బాధపడి ఉంటాడు, నీతి కొరకు ఎలా హింసించబడుతూ వచ్చి ఉంటాడు, నీతి కొరకు ఎంతటి ఆకలి దప్పిక కలిగి ఉంటాడు లోతు. చూసారా? కనుక ప్రియులారా, అందుకనే పరిశుద్ధాత్ముడు అంత శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ రాసించాడు లోతు యొక్క నీతి విషయమై. ఈనాడు మన జీవితాల్లో ఈ రీతిగా మన నీతిని కాపాడుకునే విషయంలో ప్రియులారా మనము అలా ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా లోతు తన నీతిని కాపాడుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం.
కనుక అబ్రహాము ఆయన నమ్మికను బట్టి నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చాడు. నోవహు ఆయనలోని గొప్ప విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చాడు. లోతు తన యొక్క నీతిగల మనస్సాక్షిని బట్టి నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చాడు. ఈనాడు మన జీవితాల్లో ఎటువంటి మనస్సాక్షి, ఎటువంటి విశ్వాసము, ఎటువంటి నమ్మకాన్ని మనం కలిగి మన పితరుల్లాగా జీవిస్తున్నాం? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, అట్టి నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు, ధన్యులు. యేసయ్య చెప్పిన మాటలు ఇవి. ఇట్టి ధన్యతలు మనము కలిగి ఉండాలంటే మన పితరుల వలె మనము కూడా అటువంటి శ్రేష్టమైన సుగుణాలు కలిగి అట్టి నీతిని కాపాడుకుంటూ మన యాత్రను కొనసాగించాల్సిన వారంగా మనం ఉంటున్నాం. ఇకపోతే మరొక 4వ నీతిమంతుని గురించి మనం చూద్దాం. గమనించండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం గమనించండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు. ఇక అదే అధ్యాయంలో 22వ వచనం గమనించండి. 22వ వచనం చదవండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలిని గూర్చిన సాక్ష్యం. నీతిమంతుడు, సజ్జనుడు, అందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ నీతి, ఈ మంచితనము, ఈ మంచి పేరు కొర్నేలికి ఎలా వచ్చింది? కొర్నేలి జీవితంలో ఏ సుగుణము అతనిని ఇటువంటి నీతివంతుడిగా చేసింది? అక్కడ 2వ వచనంలో రాయబడింది. 10వ అధ్యాయం 2వ వచనం అపొస్తల కార్యాలు. ఏమిటిది? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతనులో ఉన్న మంచి సుగుణము ప్రార్థనా జీవితము, ధర్మకార్యములు చేసే జీవితము, అది ఆయనకు నీతిగా చేయబడుతూ వచ్చింది. ఈనాడు విశ్వాసులమైన మన జీవితాల్లో ఇటువంటి ప్రార్థనా జీవితం. ఎందుకనంటే ప్రార్థన ఎప్పుడు కూడా భక్తి జీవితానికి, క్రైస్తవ జీవితానికి శ్రేష్టమైన సంగతుల్లో ఒకటి. మనం అనేక బోధలు వెంటనే ఉన్నాం. ప్రతి వారం సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన గూర్చిన బోధలు, ప్రార్థన గూర్చిన వర్తమానాలు, వాక్యం వెంటనే ఉన్నాం. ప్రార్థన కనుక ప్రార్థనా జీవితము కొర్నేలి జీవితంలో మనం చూస్తుంటున్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే జీవితము ఆయన నీతిమంతుడిగా చేయటానికి కారణమైంది. ఎందుకంటే ప్రార్థనకు అంత విశిష్టత ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో 2 ప్రాముఖ్యమైన విషయాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా నీతిమంతులుగా జీవించగలుగుతారు. కారణం ఏంటి? ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్య ధ్యానం. ఈ 2 ఎవరైతే కలిగి ఉంటారో అనుదిన జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు నీతిమంతులుగా చేయబడతారు. కారణం ఏంటంటే, వాక్య ధ్యానం అనేది మనము దేవుడు మనతో మాట్లాడింది మనం తెలుసుకోగలుగుతాం. ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడే సంగతులు మనం ఎరుగుతూ ఉంటాం. అంటే వాక్య ధ్యానం వలన దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన వలన మనము దేవునితో మాట్లాడతాం. అనుదినము మన జీవితాల్లో మనము దేవునితో, దేవుడు మనతో ఈ పరస్పరమైనటువంటి సహవాసము, ఈ యొక్క సంబంధము, ఈ సంభాషణ కలిగి ఉంటే ఖచ్చితంగా పాపము మన దరికి చేరదు, సాతానుడు మన దరికి చేరలేడు. అందుకనే క్రైస్తవ జీవితంలో వాక్యము, ప్రార్థన అతి శ్రేష్టమైన సంగతులు. అటువంటి శ్రేష్టమైన సంగతుల్లో ఒకటి కొర్నేలి తన జీవితంలో అనుదినం కలిగి ఉంటున్నాడు. అతను ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు కనుక ఆయన ప్రజలందరి చేత మంచి పేరు పొందినవాడుగా, నీతిపరుడుగా ఎంచబడుతూ వచ్చాడు. అయితే ఈ విషయంలో
అతనిలో ఉన్న మరొక శ్రేష్టమైన సుగుణము, అతని నీతికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, అక్కడ అదే అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 25వ వచనం గమనించండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి ఏం చేస్తున్నాడు? సాష్టాంగపడి. గమనించండి ఆ మాట 25వ వచనంలో, కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. పాదముల మీద పడి అంటే ఈ నీతిమంతుడు తనకున్న ఆధిక్యతను కానీ, తనకున్న స్టేటస్ను కానీ, తనకున్న హోదాను కానీ, మరి తనకున్న గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కానీ ఏమీ చూడకుండా ఆ పేతురు ఒక సామాన్యమైనటువంటి సువార్థికుడు తన ఇంటికి వచ్చినప్పుడు అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాడు. ఇది కొర్నేలి జీవితంలో ఉన్న అతని యొక్క తగ్గింపును చూపిస్తుంది, అతని యొక్క దీనత్వాన్ని చూపిస్తుంది, అతని యొక్క సాత్వికాన్ని చూపిస్తుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి? అతను ప్రార్థనా జీవితం కలిగిన కారణాన. ఒక పామరుడైనటువంటి వాడు, ఒక మామూలు సువార్థికుడైనటువంటి వాడు, ఎక్కడో చర్మకారుడు ఆ సీమోన్ ఇంట్లో నుంచి పిలువబడి కొర్నేలి ఇంటికి రప్పించబడినటువంటి వాడు తన ఇంటిలోకి రావడంతోనే పాదాల మీద పడి నమస్కారం చేస్తాడు. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో మనకు ఈ తగ్గింపు, ఈ దీనత్వము, ఈ సాత్వికం మనం కలిగి ఉంటున్నామా? మనం ఒకసారి వీళ్ళ జీవితాలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కొర్నేలి అందుకే అతను మంచి నీతిమంతుడుగా ఎంచబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! ఇటువంటి నీతి మన జీవితాల్లో మనం కలిగి ఉండే వారంగా ఉండాలి. ఇకపోతే 5వ సంగతి చూద్దాం. నేను త్వరగానే ముగిస్తానండి. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం గమనించండి. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతై అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. చాలు. ఇక్కడ అరిమతయి అనేటువంటి యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు, అరిమతయి యోసేపుని గురించి మనం చూస్తున్నాం. అతని గురించి రాయబడిన సాక్ష్యం ఏంటంటే అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. సన్హెద్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వాడు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాడు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, నీతిమంతుడు. ఇటువంటి అరిమతయి యోసేపు తన జీవితంలో నీతి కొరకు తను ఏం చేశాడంటే చెడ్డ ఆలోచనలతో తన దగ్గరకు వచ్చిన యూదుల మతాధికారుల యొక్క ఆలోచనలను అతను సమ్మతించల. శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క ప్రధాన యాజకులు ఆయన దగ్గరకు వచ్చి ఇతను అక్కడ కూడా మరి ఆ యొక్క సన్హెద్రిన్ సభలో సభ్యుడు గనక, హోదా కలిగిన వాడు గనక నీవు మాతో ఏకీభవిస్తే మనము కలిసి యేసు ప్రభుని ఏం చేద్దామో సిలువనేద్దాం, యేసు ప్రభును చంపివేద్దాం, మన అధికారానికి మన పెత్తనానికి అడ్డం వస్తున్నటువంటి ఈ యేసును మనము తొలగించేద్దాం, మాతో సమ్మతించు అని వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి మంతనాలు చేసినప్పుడు సమ్మతించక, అక్కడ రాయబడిన మాట అది, వారి ఆలోచనకు సమ్మతించక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఈనాడు జాగ్రత్త ప్రియులారా, మనం ఏ ఏ విషయాలకు సమ్మతిస్తున్నాం, ఏ ఏ విషయాల కొరకు ఎవరితో మనం ఏకీభవిస్తున్నాం, ఎవరి ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాం. అరిమతయి యోసేపు జీవితంలో ఉన్న ఆ నీతి ఎంత గొప్పదో చూడండి. కనుక చెడ్డ ఆలోచనలకు, చెడ్డ పన్నాగములకు ఇష్టపడినటువంటి మనుషుడు, చెడును వ్యతిరేకించినటువంటి మనుషుడు. కనుక అరిమతయి యోసేపు నీతిమంతుడిగా, సజ్జనుడిగా ఎంచబడటానికి కారణం ఏంటంటే తాను నీతిని కాపాడుకోవటం కోసమై చెడును వ్యతిరేకించినటువంటి వాడు. అందుకే తను నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చినాడు, నీతిమంతుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ సంగతి ఎరుగుతాం మనం. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎంత త్యాగం చేశాడో తెలుసా?
అప్పటి వరకు ఎవ్వరూ ఎన్నడూ ఉంచని సొంతగా తను తొలిపించుకున్న కొత్త సమాధిలో ప్రభు దేహాన్ని తీసుకొని వెళ్ళి పెట్టించినటువంటి వాడు. దేవుని కొరకు తను సిద్ధపరిచిన తన సొంత సమాధిని ప్రభువును ఉంచి ఆయన యొక్క సమాధి సంస్కారాన్ని ఎంతో నీతియుక్తంగా జరిగించడానికి సహాయపడినటువంటి వాడు. అందుకే ఆయనను గురించి అంత గొప్ప సాక్ష్యము రాయబడుతూ వచ్చింది. కనుక సజ్జనుడైనటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు, చెడ్డ ఆలోచనలను, చెడ్డ తలంపులను, చెడ్డ క్రియలను వ్యతిరేకించి తన నీతిని కాపాడుకున్నటువంటి వాడు. ఈనాడు మనము విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ రీతిగా నీతిమంతులుగా మనం జీవించట కొరకై ఇటువంటి చెడును వ్యతిరేకించే వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడే మనము ఒక గొప్ప నీతిని మనము పొందుకొని దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడతాం. కనుక ఈ నీతిమంతుడిని కూడా మనం చూస్తూ వచ్చాం. అరిమత యోసేపు కూడా నీతిమంతుడిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. చివరిగా ఇంకొకళ్ళని గూర్చి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు గమనించండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. చాలు. జకర్యా ఎలిజబెత్తులను గూర్చి చెప్పడైన ఈ శ్రేష్టమైన మాట గమనించండి ప్రియులారా. రాజైన హేరోదు దినములలో ఈ సంగతి మీరు గమనించండి. రాజైన హేరోదు దినములలో ఈ యొక్క వాళ్ళని గూర్చి రాయబడిన ఆ సంగతి, అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. వీళ్ళు కూడా నీతిమంతులుగా ఎంచబడుతూ వచ్చారు. కారణం ఏంటంటే, ఒక చెడ్డ రాజు, చెడ్డ పాలన కలిగి చెడ్డ సమాజం కలిగిన ఆ దినాలలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున విధుల చొప్పున నివసిస్తూ దేవుని దృష్టికి నిరపరాధులుగా నీతిమంతులుగా ఎంచబడుతూ వచ్చారు. కనుక చెడిపోయిన దినాలలో, చెడ్డరాజైన దినాలలో, సమాజమంతా చెడిపోయి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు దేవుని నీతిని కలిగి జీవించినటువంటి వారు. సాధారణంగా లోకంలో ఒక లోకోక్తి ఉంటుంది. ఏంటిది? యథా రాజా తథా ప్రజ. రాజు అలాంటి వాడైతే ప్రజలు అలాంటి వారుగా ఉంటారు. ఆఫీసర్ అలాంటి వాడైతే ఆయన కింద పనిచేసే ఉద్యోగులు అలాంటి వాళ్ళుగా ఉంటారు. ఆఫీసరే లంచగొండి అనుకోండి, ఇక ప్రతి వాడు కూడా సెక్షన్స్లో బల్లల కింద చేతులు చాపే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆయనే తీసుకుంటున్నాడు కదా తన వాటా తను. అలాగే రాజే దుర్మార్గుడుగా ఉన్నప్పుడు, చెడ్డవాడుగా ఉన్నప్పుడు, చెడ్డ క్రియలు చేస్తున్నప్పుడు ప్రజలు అలా ఉంటారు. వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇటువంటి చెడ్డరాజు కలిగిన సమాజంలో చెడిపోయిన ప్రజల మధ్య ఈ భార్యాభర్తలు నీతిమంతులుగా, నిరపరాధులుగా, దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు జీవిస్తూ నీతిమంతులుగా వారి జీవితాన్ని కొనసాగించారు. ఎంత గొప్ప నీతిమంతమైన జీవితం ఈ ప్రజలు జీవిస్తూ వచ్చారు. ఈనాడు నా జీవితంలో ఈ సంగతులన్నీ తెలుసుకోవాలి. కనుక వారి జీవితాలలో వారు కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన సుగుణాలు వాళ్ళని నీతిమంతులుగా చేస్తూ వచ్చాయి. కనుక ప్రియులారా, ఈ సత్యాన్ని మనం ఎరిగి ఈ లోకంలో మనము మన నీతిని కాపాడుకునే వారంగా ఉండాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మాటలు చెప్తూ వచ్చాడు. ఆ కొండ మీద ప్రసంగముల ధన్యతలు మాట్లాడుతూ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు చెప్తూ వచ్చాడు. అటువంటి నీతిని కాపాడుకోవటం కొరకు వాళ్ళు, మన పితరులైన వాళ్ళు అలా నీతిమంతమైన జీవితంతో వారు జీవించి ఈ లోకంలో వాళ్ళంతా శ్రమపడి, శోధించబడి, వేదన చెంది, కష్టాలు అనుభవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇవాళ పరలోకములో ప్రభు చెంత
వాళ్ళెంతో ఆదరణ పొందుతూ ఆనందిస్తూ నిత్య విశ్రాంతిలో నిత్య సంతోషంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ భూమి మీద మనము కూడా అలా మన నీతిని కొనసాగిస్తూ మన నీతిని కాపాడుకుంటూ మనం జీవించినప్పుడు దేవుడు మన కొరకు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విశ్రాంతిని మనం సిద్ధపరుస్తూ వచ్చాడు. చివరగా ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం గమనించండి. ఇప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చాలు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. తమ తండ్రి రాజ్యములో. ఎందుకని? నీతిమంతులకు ఈ లోకము నిలవరమైనది కాదు, నీతిమంతులకు ఈ లోకము నివాసయోగ్యమైనది కాదు. ఎందుకని? అన్ని శ్రమలు, కొరతలు, కొదువలు, హింసలు, బాధలు, శోధనలు, అవమానాలు, నిందలు, కరువులు, వస్త్రహీనతలు, ఇవన్నీ నీతిమంతులకు ఈ భూమి మీద కలిగి ఉంటారు. అయితే ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు, ఆ పరలోకములోనికి వెళ్ళినప్పుడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. మన పితరులైన వాళ్ళు ఆ రీతిగా తేజరిల్లుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పబడుతూ వచ్చారో మన పితరులు, అబ్రహాము కానీ, నోవహు కానీ, లోతు కానీ, కొర్నేలి కానీ, ఆ యొక్క అరిమత యోసేపు కానీ, ఆ యొక్క జకర్యా ఎలిజబెత్తులు కానీ, వాళ్ళు నీతిమంతులుగా ఈ భూమి మీద హింస పొందినప్పుడు, ఆకలి దప్పులు కలిగి జీవించినప్పుడు, వాళ్ళు ఇప్పుడు పరలోకములో దేవుని రాజ్యములో వాళ్ళు సూర్యునిలాగా తేజరిల్లుతూ విశ్రాంతిలో ఉన్నారు. మనకు ఆ నిరీక్షణ అవసరము, ఆ యొక్క నమ్మకం అవసరం. అలా జీవిస్తే అక్కడ మనం తేజరిల్లుతాం. ఒకవేళ ఈ లోకము మనకు నిలువరమైనది కాదు, యోగ్యమైనది కాదు కనుక మసకబారిపోవచ్చు మన బ్రతుకులు, మసిబారిపోవచ్చు మన బ్రతుకులు. మేఘాలు కమ్మినప్పుడు చీకటి కమ్ముకున్న జీవితాల్లాగా మనం ఉండవచ్చును. అయితే అక్కడ సూర్యునిలాగా తేజరిల్లుతాం. ఈ మేఘాలు వదిలిపోతాయి, ఈ మబ్బులు వదిలిపోతాయి, ఈ మసి తొలగిపోతుంది. స్వచ్ఛమైనటువంటి వెలుగొందే జీవితంలో మనము ఆ దేవుని రాజ్యములో తేజరిల్లుతాం. ఎప్పుడు? మన పితరుల వలె మన నీతిని మనం కాపాడుకుంటూ మన యాత్రను కొనసాగించినప్పుడు. ఇటువంటి జీవితంతో ప్రభువు రాకడ కొరకై మనమందరము కూడా సిద్ధపడదాం.